నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 6. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, అంత మాత్రమే కాక ఆయనను బట్టి మనకు ధైర్యమును తెలియచేస్తున్నటువంటి దేవుడు. నాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే అరణ్యమందు నడిపించినటువంటి కాలంలో కొంత దూరం వారు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా కనానునకు వారు చేరకముందే మోషే ఈ లోకయాత్రను ముగించబోతున్నటువంటి సమయమందు ప్రభువారు మాట్లాడి యెహోషువను తన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకునిగా ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కారణాన్ని బట్టి బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 34 వర్డ్స్ 9, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 9వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే ఈ లోకాన్ని విడిచిన తర్వాత యెహోషువతో ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఆయన సెలవిచ్చినటువంటి సంగతి ఏంటంటే బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 5. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మనతో ఉన్నటువంటి అనుబంధాలు మనల్ని విడిచిపెట్టవచ్చు. అయితే మానవులకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు ఆయన ఆదియు అంతమై ఉన్న దేవుడు. భూమి మీద ఆయనకంటూ నియమింపబడినటువంటి కాల వ్యవధి ఏదీ లేదు. మనుషులమైనటువంటి మనము ఈ భూమి మీద కొంతకాలమే జీవించువారం. అయితే దేవుడు శాశ్వత కాలం ఉండువారు గనుక నాడు యెహోషువతో ప్రభువు సెలవిచ్చినటువంటి మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని ప్రభు సెలవిచ్చారు. మరి తాను సెలవిచ్చిన రీతిగానే దేవుడు యెహోషువకు తాను జీవించిన కాలమంతా కూడా తోడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. యెహోషువ కూడా ఎంతమాత్రం ప్రభువును విడిచిపెట్టక తన జీవితాంతం వరకు తనను విడువను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుణ్ణి విడిచిపెట్టని వ్యక్తిగా ఉండటం మనం చూడగలం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 వర్స్ 15. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారు వారి దేవతలు మీరు సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అని పలుకుటను మనం గమనించగలం. నిజమే, తాను తనతో పాటు తన ఇంటివారు కూడా తమను విడువైన దేవుణ్ణే వారు జీవితాంతం వరకు వెంబడించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం. గనుక మనలను విడువని దేవుణ్ణి, ఎడబాయని దేవుణ్ణి మన జీవితాంతం నాడు యెహోషువ ఏ విధముగా కలిగి ఉన్నారో ఆ విధముగా ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరును విశ్వసించినట్లయితే, ప్రభుపై ఆధారపడినట్లయితే జీవితం అంతా ఆయన తన సన్నిధి సహాయము తోడు మనకిచ్చి మనకెదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా గొప్ప జయాన్ని ప్రభు మనకిస్తారు. ఈ దీవెనలు నా ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను ఆశీర్వదించండి. కృపాక్షేమంలో మా ప్రియులకు కలుగు చేసి దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాట